హలో దోస్తులు, ఇవాళ మన వీడియో వచ్చేసి ఆడబిడ్డ తల్లిగారింటికి వస్తే. నా బిడ్డ నా ఇంటికి వస్తుంది, దాన్ని మంచిగా అరుచుకోవాలి కదా. సరే ఇవాళ ఎట్లా అరుచుకుంటుందో చూద్దాముల్లా. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి దోస్తులు. కొడుత బండకు పోయిన వేసప్న అలా నీ ఇంట్లో చేసుకొని అత్తో పనులు తల్లిగారింటికి వచ్చినప్పుడు మంచిగా రెస్ట్ తీసుకోవాలి. నీకు ఏది కావాలంటే అది చెప్పు, అదినే కమ్మ గండి పెడుతుంది. కమ్మ గండి పెడతా. నేను మాత్రం ఏడుకోవద్దు, ఈయనే ఉండి సాకిరి చేయాలి వీళ్ళకు. వీళ్ళు మాత్రం తల్లిగారింటికి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. వదిన కొంచెం పొద్దున్న టిఫిన్లో ఉప్పు ఎక్కువైంది వదిన. అసలు ఉప్పు తింటే మంచిది కాదు, ఎక్కువ తినద్దు, కొంచెం తక్కువ మధ్యాహ్నం వంటల. తిన్నవానే రాని సప్న ఏం చెప్పిందో గట్లా సిటీలల్లా గట్ల తింటారు, అవి నేర్చుకోవాలి మనం కూడా. సరే అత్త, మీరు ఏం చెప్తే గట్లనే ఎత్తా. మధ్యాహ్నం ఏం వండమంటారో చెప్పుండ్రి. ఆడ రోజు పప్పు తిని ఆష్టకొత్తాంది వదిన. ఇవాళ పులుసు కూడా పెట్టు, పప్పు పులుసు రెండు పెట్టు. అల్ల కొన్ని వడియాలు గోలి, ఇన్ని సలమిరపకాయలు కూడా గోలి. సాయంత్రం రాజు వచ్చినాక ఇన్ని చేపలు తెమ్మందాం. చేపల కూర మంచిగా ఎత్తదే మీ వదినే. అమ్మమ్మ నాకు పప్పు పులుసు అస్సలు పోదే, అల్లకు ఆలుగడ్డ ఫ్రై ఉంటేనే తింటా. అత్త చేస్తుంది బిడ్డ, నువ్వు ఏది అడుగుతా అది చేసి పెడుతుంది. నీకు ఏది కావాలంటే అత్తకి చెప్పు, చేస్తుంది. అత్త నాకైతే పప్పు పులుసులకు ఆమ్లెట్ ఉంటేనే తింటా, ఆమ్లెట్ చేయి నాకు సరేనా? సరే సరే చేత తీయండి. ఇప్పుడైతే ఆడుకోపోండ్రి. ఆడుకొని వచ్చేసరికి నేను మీకు చేసి పెడతా. అలా మ్యాంగో జ్యూస్ చేసి పెట్టిన టేబుల్ మీద తాగిపోండ్రి. నీ అవ్వ అసలు ఇది ఇల్లు అనుకుంటానరా, పెద్ద సత్రం అనుకుంటానరా. రాజుగారు రాని అని సంగతి చెప్తా. హోటల్లో ఏమున్నది దీనికంటే ఇలా ఆర్డర్లు ఇచ్చుడు, నేను వంట చేసుడు. ఈ ముసలిదైతే నిన్ననే మోషన్స్ అన్నది, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తింటుంది. వీళ్ళందరికీ ఏమన్నా అన్నీ తింటుంది, తిని మళ్ళీ మోషన్స్ అంటది. మోషన్స్ అయితేనే నాకు మళ్ళీ సాధన జావ వేసి అని మళ్ళీ వంట చేయమంటది. మీ ఊర్లో అంతా మంచిదేనా స్వప్న? అన్నయ్య మంచిగా ఉన్నాడా? మీ అత్త మామలు అందరు మంచిగా ఉన్నారు కదా? వాళ్ళకి ఏమవుతుందని అందరినీ నేనే మంచిగా చూసుకుంటా. వాళ్ళకి ఏం కాదు, నేనే గోస. నా బిడ్డ ఉండగా వాళ్ళందరికి ఏమవుతుంది? నా బిడ్డకే గోస అవుతుంది. రేపు నేను తీసుకుపోయి గట్ల తిరిగి రాపో బిడ్డ. నీకు ఇష్టం ఉన్న చీర కొనుక్కొచ్చుకో, ఇంకా ఓటి జుట్లకు చెవులకు పెట్టుకునేటి కమ్మలు అవి ఇవి తెచ్చుకో. అత్త ముసలి చూడు, నాకు ఇంతవరకు ఒక్క చీర కొనిచ్చిన పాపం లేదు, కానీ అది ఎప్పుడైతే అప్పుడు దానికి చీరలు నగలు అన్నీ కొనుక్కొచ్చుకోమంటది. మరి దాంతో పోతానో కానీ నువ్వు కూడా ఒకటి కొనుక్కో అని అన్నది. మీ అత్తయ్య మామయ్య మీ ఆయన పిల్లలు అందరి బట్టలు నువ్వే వింటుతావే బిడ్డ? వాళ్ళు వింటుకోవచ్చు కదా. ఏ అన్ని నేనే వాషింగ్ మిషన్లు ఎత్తానే. ఆ ముసలోళ్ళు వాళ్ళు వాషింగ్ మిషన్లు వేసుకోవచ్చు కదా. మా సార్ కూడా చెప్పిన సెపరేట్ వాషింగ్ మిషన్ కొని వాళ్ళు వేసుకుంటుంది. ఈయనడు అన్ని నేనే వేయాలి, అందరి నేనే బట్టలు వాషింగ్ మిషన్లు వేయాలి. అబ్బా నా బిడ్డకి ఎంత గోస అవుతుంది. అబ్బా ఇలా ముచ్చట్లు చూసిన అరులా ఎంత సార్లు ఉన్నారు ఇల్లు. వీళ్ళకి వాషింగ్ మిషన్లు ఉన్నాయట, వాషింగ్ మిషన్లు వేయడానికి దానికి కట్టమవుతుందట. నేను వీళ్ళందరి బట్టలు నేనే పిండి సత్తా, మడత పెట్టి సత్తా. ఇగో ఈ ఆడబిడ్డ వచ్చినప్పుడు దాని పిల్లలు దాని మొగుడు వాళ్ళందరి నేనే పిండి సత్తా. దానికేమో కట్టం అవుతుంది కానీ నాకేమో కట్టం కాదట. మా అత్తనైతే ఇప్పుడు చూడు వంకలు పెడుతుంది. అమ్మ కూర మంచిగా చేయలేవు, టిఫిన్ మంచిగా చేయలేవు అంటనే ఉంటుంది, సతాయితనే ఉంటుంది. నీకు ఇప్పుడు ఏడా చేస్తుంది బిడ్డ? చిన్న పిల్లవైతివి, వంటలు తంటలు అవన్నీ ఏడా అలవాటు ఉంటాయి నీకు? అబ్బాబ్బాబ్బాబ్బా దానికంటే వంటనే ఏరాదట. నాకన్నా 5 ఏళ్ళు పెద్దది, వంట ఏరాదు. నాకేమో పెళ్ళైన మొదటి రోజు నుంచే నీకు వంట ఏరాదా, నీకు అది చేయరాదా, నీకు ఇది చేయరాదా, నాకైతే అన్నీ తెలవాలి. దానికేమో చిన్న పిల్ల, దాన్నేమో కూర మంచలేదు అనద్దు. నాకేమో అదినే ఉప్పు ఎక్కువైంది, పప్పు ఎక్కువైంది అని నాకెట్లా వంకలు పెడుతుంది చూడు. పీక మీద కత్తి పెట్టి ఊపిరి పోవద్దు సావద్దు అన్నట్టు చెప్తుంది. నీ అత్తబొడికి ఏం పుట్టిందే వంకలు పెట్టుడేంది? నువ్వు చేసే వంటకు నా బిడ్డ చేసే వంటలకు వంకలు పెడతా. అది దాన్నే వేసుకోమను, దానికేం పుట్టింది దానికి వేసుకోరాదా? ఏమో నీ అమ్మ దాని బర్రెక్కిన వారెత్తే బర్రె లెక్క ఊసోని తింటది, వంకలు పెడుతుంది. ఒక్కనాడు ఇంత సాయనన్న పెట్టుకోదే. మా సాయ కూడా నేనే పెట్టాలి, సాయ కూడా ఎట్లా పాడైంది అంటది మళ్ళా.
అబ్బాబ్బా లేచి లేచి ఎట్లా చెప్తాంది చూడు ఆవేశపడుకుంటా. తల్లి బిడ్డలు ఇద్దరు అత్తని ఎట్లా తిట్టుకుంటాండ్రు. వామ్మో, వాళ్ళ ముందటనేమో ఏమన్నా మర్యాద నటిస్తారా వీళ్ళిద్దరు కలిసి. వీళ్ళకు ఆస్కార్ అవార్డులు కూడా తక్కువని వీళ్ళ యాక్షన్లకి వారెత్తు. అబ్బా నాకు మస్తు ఆకలి అవుతుంది అమ్మ, నేను తింటా అన్నం. ఈడ కూర్చుంటే ఏం చేస్తానే పో వంట చేయపో, మేము ఏదో అట్లా ముచ్చట్లు పెట్టుకుంటా అన్నాం. పో వంట చేసుకొని తొందర రెడీ పెట్టుకో, పిల్లలకు కూడా ఆకలి అవుతుంది. వంట మొత్తం అయిపోయింది అత్తమ్మా, మీరు తినుడే ఆలస్యమిగా. మరి పోయి అన్ని తీసుకురాపో, ఇంత కూర మంచి చేసుకొని రా నా బిడ్డకు. వీళ్ళేమో బర్రెలు కూర్చుంటారు, వంట నేనే చేసిన మంచిగా వచ్చి పెట్టుకోవచ్చు కదా, నేనే వేసుకొని రావన్నట. వీళ్ళే మంచిగా ముచ్చట్లు పెట్టుకోవడానికి డిస్టర్బెన్స్ అవుతుందని నన్ను పంపిస్తాను. వదిన భార్య చూసినా అవే ఒక్క పని శాత కదా దానికి. పొద్దున చూసినావుగా టిఫిన్లు ఉప్పెట్లు ఎక్కువ వేసిందో, కావాలని చెప్తుంది మళ్ళా దాన్ని ఇంకోసారి ఏమనద్దని. చూస్తానని అమ్మ చూస్తానా, మన ఇద్దరం ముచ్చట పెట్టుకుంటా ఉంటే గిడ వచ్చి కూర్చున్నది ఇండానికి. ఇని మళ్ళా మా అత్త గిట్ట చెప్తుంది కావచ్చు. చెప్తే నేను ఊకుంటా అని దాని మూతి పండ్ర అలగొట్ట. ఈ మొద్దు మొఖాలు నన్ను అటు పంపించిండ్రు, నా మీద ఏం గుసగుస పెడతాండ్రో ఏమో. తొందర పోయేస్తా చెప్పనా. ఏ సప్న అన్నం వేసుకొచ్చిన చేతులు కడకచ్చుకపోతుందువు. ఏం లేతారు, అది ఒక చెంచా వేసుకొని రాపో, చెంచాతోటి తింటది. తిను బిడ్డ తిను, పిల్లలకు వదిన తినిపిత్తది. అలా తినిపించినాక నువ్వు తినే రాని, నాదేది నా ప్లేట్ వేసుకురాపో. నీ బొంద నాకు తెలిసి నువ్వు నన్ను ఇప్పుడే తినొద్దంటావని, నేను అందుకే ఫస్టే తినేసి వచ్చిన. మళ్ళీ నాకు ఉంచుతావా? ఆలుగడ్డ ఉంచది, పాపడాలు ఉంచది, ఏది ఉంచవు. అందుకే ముందే తినొచ్చిన. అలా తినిపించినాక నేను మళ్ళీ తింటా. తీసుకోండి అత్తమ్మా, మీరు కూడా చేతి కడుక్కోరా, చెంచా తీసుకురా ఉన్నా మీకు కూడా. ఇప్పుడే కడుక్కున్నానే చేతు, నాకు చెంచా ఎందుకు, చేతితోటే తింటా. అది నీకు కమ్మ వేసినవా లేదా? ఉప్పు తక్కువ ఏమన్నది, తక్కువ వేసినావా ఇంత ఎక్కువ వేసినావా? నా బిడ్డకు ఒక పూట నన్న మంచిగా తినిపియే. ఇప్పుడు కొంచెం మంచిగానే వస్తుందమ్మా టేస్ట్. మీ బొందలు ఈ మాత్రం ఉప్పుకే వాళ్ళ మీద ముచ్చట్లు పెట్టి ఆవేశపడతాండ్రు, నన్ను తిడతాండ్రు. ఇంక ఉప్పు ఎక్కువ అయితే బీపీ ఎక్కువేసి వస్తారు. అరే రాజుగా రాంగ చేపలు పట్టుకరారా, చెల్లెకు చేపలు తినబుద్ధి అవుతుందట. రాంగనే పట్టుకరా, రాత్రికి వండుకుందాం. అగో చూడు, రాజు వచ్చేదాకా కూడా అవుతలేదు. దీనికి ఇప్పుడే చేపలు దేవన్నట. ఆ తిండి కూడా తింటాందా లేదా, చేపలలోనే ఉందా ఇప్పుడు మనసంతా. ఆ చేపలకు మసాలా రెడీ పెట్టుకోవే, రాజుకి చెప్పిన సాయంత్రం పట్టుకొస్తాడట చేపలు. మళ్ళా రాత్రికి నా బిడ్డ తొందర తింటది, లేట్ అయితే మళ్ళీ చక్కగా తినది. సరే అత్తమ్మా, ఇంతసేపు రెడీ పెడతా. దీని నోట్ల చెప్పునాడ పెడితే మధ్యాహ్నం ఒకటి కూడా అయితలేదు, రాత్రి వండడానికి ఇప్పుడే మసాలా రెడీ పెట్టుకో అన్నట. పచ్చి చేపలు చెరొకటి మింగ రాదు, గొంతులెత్తే సరసర ఉరుకుతాయి. వాటిని చంపుడు ఎందుకు, వంట చేసుడు ఎందుకు? ఇలా పతిగా అత్తర పోతే పెందిన బుద్ధి అవుతుంది బిడ్డ. బోటికూర తెమ్మంటావే అన్నాను. బోటికూర మబ్బులు లేస్తేవాలే, లేట్ అయితే మళ్ళీ దొరకది. ఆఫీస్ కోకముందే తెస్తాడు అన్న తెమ్మంటే. సరేనావే? నీ ఇష్టమే అమ్మా, వదినకి మంచిగా వండత్తారే బోటికూర. దానికేడ వండత్తవే, కమ్మగా వండనే వండది, అంతా కౌసు వాసన వస్తుంది. అబ్బా మరి నువ్వే చెయ్యే, రేపైతే నేను చెయ్యనే దీంతో చేపిస్తావు. ఎట్లా వండుతుందో చూస్తా. మరి నువ్వే వండే అమ్మా. నేనెందుకు బిడ్డ, వదినకి చెప్తా, నేను అక్కడ నిల్సొని చెప్తా, అదే చేస్తుంది. దీని అమ్మ వంట చేపించు నాతోటే, అన్నీ నాతోటే. మళ్ళీ నా మీదనే సాడీలు, మళ్ళీ నా మీదనే రుసలు. వారం రోజుల దాకా ఇప్పుడే మసాలాలు రెడీ చేసుకొని పెట్టుకోమంటది ముసలిది. దీని ఆపతి పాడగాను. బోటి కూర, చేపల కూర, ఎన్ని కూరలు తింటుందో ఏమో.